నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. మొన్న అవనిగడ్డలో జరిగింది, నెక్స్ట్ పెడనలో జరగబోతోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు రేపు జరగబోయే పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అక్కడ అల్లర్లు చెలరేగితే ఊరుకునే ప్రసక్తే లేదని కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఒక మాట అంటే ఏ సభలు ఏం జరిగినా గానీ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గతంలో విన్నాం, పవన్ కూడా అంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాపై దాడి జరిగే అవకాశం ఉంది, మా సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు, మా మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు వస్తాయి అంటారు? దాడి చేసే అవకాశం ఉంది అంటే ఇది సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్ట, ఏమనుకోవాలి? నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు 2008వ సంవత్సరం నుంచి ఇది 2023 కదా లక్ష్మి గారు, ఇంచుమించు అదొక 12 సంవత్సరాలు, ఇది ఇంచుమించు 14-15 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వాడి మీద ఒక రాయి పడిందా? ఎప్పుడైనా వాడిని టార్గెట్ చేశారా ఎవరైనా? వాడొక బఫూన్ గాడు, వాడు నా దృష్టిలో ఒక లఫ్ట్ గాడు. వాడికి ఎవరు టార్గెట్ చేస్తాడు? వాడికి ఏముంది అసలు? వాడికి వాడే నాకెవరో రాయేసి కొట్టేస్తారు, వాడికి వాడే నాకెవరో నా మీద దాడులు చేస్తారు, నా మీద దాడులు చేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక 20-30 సార్లు చెప్పాడు. వీడి ఒంటి మీద ఏకమైన వాలిందా? అసలు వీడిని చంపాలి, వీడిని కొట్టాలి, వీడిని ఎదిరించాలి అన్న ఆలోచన ఎవరికి వస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ ఎవడు? కోన్ కిస్కాగాడు. వాడు షార్ట్కి వెళ్ళి షార్ట్ గ్యాప్ లో మళ్ళీ వచ్చి ప్రజలకు మోసం చేసి ప్యాకేజీలు తీసుకొని జైల్లో ఉండే గజ దొంగకి మద్దతు ఇచ్చుకొని ఈ రోజు రోడ్లెక్కి నేను జనసేన పార్టీ అని చెప్పి, ఆ రోజేమో ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి అప్పటి జనరేషన్ ని సర్వనాశనం చేసి, ఇప్పటి జనరేషన్ లో మళ్ళీ 2014లో తగుదనమ్మా అని జనసేన పెట్టి ఆ జనసేనని తెలుగుదేశంలో కలిపేసి చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేయడానికి, లోకేష్ గారి బట్టలు ఉతకడానికి ఈ రోజు గజ దొంగలిద్దరికి మద్దతుగా జనసేన తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపి తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయినాడు. తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయిన నీకు విలువలేంటున్నాయి? నువ్వెవడివి అసలు? నువ్వు ఒక క్షణం అంటావు బీజేపీతో ఉన్నాను అంటావు. బీజేపీతో ఉండి ఎన్డీఏలో ఉండేటప్పుడు ఎన్డీఏ తెలుగుదేశంతో ఏమైనా రేపు పొత్తుల్లో ఉందా? రేపేమైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కానీ ఎక్కడైనా ప్రకటించిందా పొత్తుల గురించి? అందులో ఉండి నువ్వు ఏ అర్హతతో పొత్తు ప్రకటించావు? జైలు దగ్గర ప్రకటించావు. ప్రకటించిన వాడివి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నావా? కనీసం నీ పార్టీ నాయకుల పర్మిషన్ తీసుకున్నావా? నీ పార్టీ నాయకులే కాపుల ద్రోహి చంద్రబాబు నాయుడు, కాపులకు నడి రోడ్డు మీద హింసించిన వాడు చంద్రబాబు నాయుడు, కాపు నాయకుల్ని అవమానపరిచిన వాడు చంద్రబాబు నాయుడు అని కాపులందరూ అంటున్నారు. ఇంతెందుకు? 15 నియోజకవర్గాలు గెలుపుకి నేను సహకరిస్తే మా అమ్మని తిడతారా, మీ అంతు చూస్తాను అని చెప్పి నువ్వే అన్నావు చంద్రబాబు నాయుడికి, నువ్వే అన్నావు లోకేష్ కి. జిల్లాకి 1000 కోట్ల రూపాయల చొప్పున అక్రమంగా వసూళ్లు చేసి దోపిడీ చేసిన ఆ లోకేష్ గారు అంతు చూస్తానని నువ్వే అన్నావు. లోకేష్ పెడబొబ్బలు ప్రకటించావు, ఇష్టానుసారంగా మాట్లాడావు. ఆ రోజేమో చంపేస్తారన్నావు, నా చావుకు వాళ్ళు కారణం అవుతారన్నావు, నాకు ఎక్కడైనా కొట్టొచ్చు, నన్ను ఎక్కడైనా నిర్బంధించొచ్చు, నా మీద రాళ్లు విసరొచ్చు అని చంద్రబాబు నాయుడు మీద కూడా అన్నావు, లోకేష్ మీద కూడా అన్నావు. ఆ కాలంలోగా నీకేం జరగలా. ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా నీ మీద ఎవడరా రాయిస్తాడు? నీ మీద రాయిస్తాల్సిన అవసరం ఏంట్రా? నీ జనమే ఇప్పుడు రాకుండా పోయినారు. నిన్న అవనిగడ్డలో జరిగిన మీటింగ్ లో సమావేశంలో జనమే లేరు, తేలిపోయినారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు నువ్వు. జైలు దగ్గర ఇచ్చినటువంటి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోసుకుని వెళ్ళాలా, ఆ గజ దొంగను మొయ్యాలా, ఢిల్లీకి పారిపోయి ఎక్కడున్నాడో తెలియనటువంటి రెడ్ బుక్ రాస్తానని చెప్పినటువంటి లోకేష్ గారిని మొయ్యాలి, ఆ బాలయ్యని మొయ్యాలి. లోకేష్ తిట్టావు, చంద్రబాబు నాయుడు తిట్టావు, బాలయ్య ఎవడో అన్నావు. ఇప్పుడు వాళ్ళని మొయ్యాలి నువ్వు. నీ దిక్కుమాలిన పరిస్థితి అది, నీ ఫ్రస్ట్రేషన్ పరిస్థితి. ఎవడరా నువ్వు? ఎవడరా పవన్ కళ్యాణ్? తొక్కలో కళ్యాణ్ నీకెవడరా రాయిసరతాడు? రాయిసరాలంటే ఒక అర్హత ఉండాలి రా ఎదవా. రాయిసరాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక శక్తి ఉండాలి, ఒక దమ్ము ఉండాలి. జనసేన టీడీపీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి క్రిమినల్స్ ని దింపారన్న సమాచారం మాకుంది. రేపు పెడన సభలో ఎటువంటి దాడి జరిగినా సహించం, దీనికి సీఎం డీజీపీ వీళ్ళిద్దరే బాధ్యత వహించాలి అంటున్నారు. వాడే కొంతమంది రౌడీల్ని గూండాల్ని రేపు బెంగళూరు నుంచి రప్పిస్తున్నాడంట, మద్రాసు నుంచి రప్పిస్తున్నాడంట.
ఆ మద్రాసు నుంచి బెంగళూరు నుంచి రప్పించిన గూండాగాళ్ళని వాడి సమూహంలోనే పెట్టి ఆ సమూహంలో వాళ్ళ చేత రాయిసరించి ఇది ప్రభుత్వం మీదకి నెట్టివేయాలని చూస్తున్నాడట. మాకు సమాచారం ఉంది, మా దగ్గర ఈ సమాచారం ఉంది. మీకు చంద్రబాబు నాయుడు మీదకి రాయిసరిన వాడు ఎవరు? ఆయన మీటింగ్ లో ఆ రాయి చంద్రబాబు నాయుడు చూపించాడు. నాకెవరో ఇసిరారు, నాకు వైసీపీ కార్యకర్తలు ఇసిరారని. వైసీపీ కార్యకర్తలు కాదు, వెంకటేశ్వరరావు అని తెలుగుదేశం కార్యకర్త, ఆయనే ఓపెన్ గా చెప్పాడు. అచ్చెన్నాయుడు జైల్లో అచ్చెన్నాయుడు లాడ్జ్ లో ఉంటూ పార్టీ లేదు బొక్క లేదు అన్నప్పుడు ఒక వీడియో రికార్డ్ చేశాడే వెంకటేశ్వరరావు. ఆ వెంకటేశ్వరరావే రాయిసిరాడు. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఆయన కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి. ఆయనే రాయిసిరాడని ఆయనే క్లియర్ గా చెప్పాడు. ఆయన ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అదే లక్షణాలు, ఆ పార్టీలో చేరాడు కదా, ఆ దుర్గుణాలనే ప్రదర్శించాలని చూస్తున్నాడు. నువ్వు రేపు రౌడీలను తెచ్చి ఆ రౌడీల ద్వారా నీ మీద రాయిసరించుకొని అది పార్టీ మీద పెట్టాలనుకుంటున్నావు. అరే యూస్లెస్ ఫెలో లఫుట్, నీ మీద రాయిసరాలంత స్థాయి నీది కాదురా. నువ్వు ఎందుకు పనికొస్తావురా? నువ్వు పార్టీని నాశనం చేసిన వాడివి, అభిమానుల జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడివి. నువ్వు మీ అన్న కలిపి జనరేషన్స్ నాశనం చేసిన వాళ్ళు. ఈ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో బట్టలు ఉతకడానికి సిద్ధపడిన వాడు నువ్వు. నీ మీద రాయిస్తాడు ఏంటి? నీకున్న స్థాయి ఏంటి? నాకున్నపాటి స్థాయి కూడా నీకు లేదు. నీ మీద ఎందుకు రాయిస్తారు? రాయిసరాల్సిన అవసరం ఏంటి? నీకున్న స్టేచర్ ఏంటి? తప్పుడు వ్యాఖ్యానాలు చేసి తప్పుడు సమాచారం ఇచ్చి నీకు నువ్వే రాళ్ళు వేయించుకొని ప్రభుత్వం మీద, డీజీపీ గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానుసారంగా తోస్తారనుకుంటే ఊరుకోర్రాయి. ప్రజలు చూస్తుంటారు. జనం మధ్యలోకి వస్తున్నావు నువ్వు. ఇది సినిమా షూటింగ్ కాదు, ఇది జనం మధ్యలోకి వస్తున్నావు. ఎవడు రాయిసురుతాడో, ఎవడి చేత నువ్వు విసిరిస్తున్నావో, ఏ నాటకాలు జరుగుతున్నాయో అంతా జనం మధ్యలోనే సాక్ష్యాధారాలతో దొరికిపోతావు. జాగ్రత్త, ఖబర్దార్ పవన్ కళ్యాణ్. పిచ్చి పిచ్చిగా వాక్కో. నీ మీద రాయిసరాల్సిన కర్మ మాకు లేదు. మేమంత నీచంగా లేవు. అఖండ మెజార్టీతో రేపు 175 స్థానాల్లో కూడా గెలవబోతున్నాం. పార్టీలో పోటీ చేసే దమ్ము లేక, 175 స్థానాల్లో ఎదుర్కోలేక, ఆ దిక్కుమాలని చచ్చిపోయిన నేరస్తుల పార్టీ, గజ దొంగల పార్టీ, తెలుగు దొంగల పార్టీకి నువ్వు తీసుకెళ్లి పార్టీ కలిపేసి అక్కడేదో వాళ్ళ సహకారంతో గెలాలని చూస్తున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితి నీది. మాతో నీకు పోటీ ఏంటి అసలు? మా పార్టీలో కార్యకర్త స్థాయి కూడా నువ్వు పనికిరావే. జగన్మోహన్ రెడ్డి తాలూకా కాళీ ధూళి కూడా పనికిరావే. లాఫుట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే జన సైనికుల్లో జరుగుతున్న చర్చ కూడా జెండా కూలీలుగానే మిగిలిపోతాం, మా భవిష్యత్ ఏంటి అంటూ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. బాహాటంగానే కొంతమంది పరిస్థితులు, పొత్తులు నచ్చక బయటకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఇప్పుడు ఇదే పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు శ్రీనివాస్ గారు? లక్ష్మీ దుర్గా గారు, చాలా డిబేట్స్ లో, చాలా సందర్భాల్లో దువ్వాడ శ్రీనివాస్ అనే నేను ఈ మాట చాలా సార్లు చెప్పాను. చిరంజీవి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పాను. 2009లో పెద్ద జనరేషనే నాశనం అయిపోయింది అని చెప్పాను. 2014లో పార్టీ పేరుతో వచ్చిన పవన్ కళ్యాణ్ వీడు షార్ట్ కి రెడీ అవుతూ వెళ్ళిపోతూ ప్యాకేజీలు తీసుకుంటూ వీడు నట్టేట ముంచేస్తాడు. కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్టే పవన్ కళ్యాణ్ తో రాజకీయం చేయడం అంటే. అరే తమ్ముళ్ళు, చిన్నపిల్లలు, మీకు తెలీదు. ఆడు మోసం చేస్తాడు రా. ఆడి మాటలు నమ్మకండి. మీటింగులకు వెళ్ళి ఆడి మాటలు నిజమైన నమ్ముకుంటే ముంచేస్తాడు. నాకు తెలుసా, డ్రగ్ అడిక్ట్ ఆడు. డ్రగ్ తీసుకోకపోతే నిమిషం ఉండలేడు. నేను వాడిని ప్రచారంలో చూశాను. రాగమఫేన్ ఒక రోగాడు, దట్టి రోగ్ పవన్ కళ్యాణ్. ఆడిని పట్టుకొని ఎందుకురా మీ జీవితాలు పాడు చేసుకుంటారని ఎన్నో డిబేట్స్ లో అన్నాను. ఈ రోజు అది వాస్తవం అయింది. మీరు అన్నమాట నిజం. ఈ రోజు జనసేనకు నమ్ముకొని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కార్యకర్తలందరూ అదే అంటున్నారు. మాకు చంపేశాడు రా, మా పరువు తీశాడు రా. నువ్వు దమ్ముంటే జనసేన ఒక్కటి ఇండివిజువల్ గా పోటీ చేయి, మా ఓట్లు మేము వేస్తాం. ఇప్పుడు కాకపోతే ఏ రోజుకైనా అధికారంలోకి వస్తామని నమ్మకం ఉంటది. నువ్వేళ్ళి దొంగకు వత్తాసు పలుకుతావే. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు రోడ్ల మీదకి రాలేక, ప్రజా మద్దతు లేక, స్కిల్ స్కామ్ లో గాని, అమరావతి కుంభకోణంలో గాని, ఈఎస్ఐ కుంభకోణంలో గాని మొత్తంగా 800 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు గజ దొంగ జైల్లో ఉంటే ఆ గజ దొంగకు నువ్వు మద్దతిస్తావా? తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డు ఎక్కట్లేదే. నిన్న ప్లేట్ మీద కొట్టమంటే ఎవడు రాలేదే, ఎవడు రాలేదే, ఎవరు ఎక్కడ రోడ్డు ఎక్కలేదే, కరెంట్ ఆపమంటే ఒక్కరు కూడా ఆపలేదే ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆపలేదే.
ఏ మొహం పెట్టుకొని మేము కరెంట్ ఆపుతాం? ఏ మొహం ఉమ్, పెట్టుకొని నిరసన తెలియజేస్తాం? మా నాయకుడు అనుకున్నాం చంద్రబాబు నాయుడు ఇంత ప్రభుత్వ ధనాన్ని ఖజానాన్ని మోసం చేసి దోచుకుంటే ఇలాంటి దొంగక మేము మద్దతు ఇవ్వాలి. ఒకవేళ మేము తెలుగుదేశం కార్యకర్తలు అనుకుని రోడ్డు ఎక్కినా మాకు మద్దతు ఇచ్చే ప్రజలు లేరే అని వాళ్ళు బాధపడుతుంటే నువ్వు వెళ్ళి వాడికి చంద్రబాబు నాయుడికి నువ్వు మద్దతుగా పలికితే నీ వెనకొచ్చే నాయకులు ఎవరు ఉంటారు? అదే ఇప్పుడు వచ్చింది. చివరిగా ఒక ప్రశ్న తెలుగుదేశం శ్రీనివాస్ కార్యకర్తల గారు. రోడ్డు ఎక్కిన సందర్భం మేమెందుకు Yes. ఎక్కాలి అంటున్నారు. చివరిగా ఒక ప్రశ్న శ్రీనివాస్ గారు, కన్క్లూడ్ చేద్దాం. 6 నెలలే ఇంకా సమయం ఉంది. వైసీపీ మహమ్మారికి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడమే, అంటే టీడీపీ జనసేన విజయమే వ్యాక్సిన్. ఫైనల్ గా చెప్పండి, మీరేం కమెంట్ చేస్తారు దీనికి? వాడికి నిజంగా దమ్ముంటే, చంద్రబాబు నాయుడు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ముంటే వాళ్ళు పొత్తుకే వెళ్ళరు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా 170 స్థానాలు ఎదుర్కొంటాడు. చంద్రబాబు నాయుడికే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడిని ఎదుర్కోలేనని డిక్లరేషన్కి వచ్చాడు. ఉమ్, చంద్రబాబు నాయుడుతో చేయగలకపోతే నేను కనీసం ఎమ్మెల్యే కూడా కాలేను అనే డిక్లరేషన్కి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇది నిజం కాదా? మీకు తెలీదా? నాకు తెలీదా? సామాన్యులకు తెలీదా ఈ విషయం? ఉమ్, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఈ ఇద్దరు దొంగలు ఒకటవుతున్నారే, అదే ఇండికేషన్ వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారని, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తాకలేరని, వాళ్ళ వల్ల కాదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వ. నువ్వెవడవరా తొక్కలోడివి? నీ చేతిలో ఏముందిరా? షూటింగ్ పోయే ప్యాకేజీ నా కొడక. నీ చేతుల్లో ఏముంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఎక్కడుందిరా? వారాహి రథం మీద నటం కాదు, దమ్ముంటే రా. ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్తావో చెప్పు, ఆ గ్రామానికి నేను వస్తా. నువ్వు నేను కలిసి ఇళ్ళకెళ్దాం. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందాయా లేదా? కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయ వసలే చూడమని చెప్పిన జగనన్న మాటలు అమలు జరుగుతున్నాయా లేదా? ఏ పథకానికైనా ₹1 లంచం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క లబ్ధిదారుడైనా ఇచ్చాడా? దమ్ముంటే పద, ఒక్కటి రుజువు చేయి. సిగ్గులేని నీతిమాలని చూడు. ఎక్కడ చూసినా జగనన్న ఈ రోజు వైద్య సేవలు గాని ఎంత బ్రహ్మాండంగా గ్రామాల్లో 1,65,00,000 మందికి ఆరోగ్య సేవల్లో జల్లెడ పడుతున్నాం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. వైద్యంలో ఈరోజు విప్లవం సాధించాం, విద్యలో విప్లవం సాధించాం, వ్యవసాయంలో విప్లవం సాధించాం, విజయాలు సాధించాం. ఆ రోజు రైతుల తాలూకు ఆత్మహత్యలు చూడడానికి వచ్చిన కేంద్ర బృందాలు ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు చూడడానికి వచ్చేటట్టు స్థాయికి ఎదిగాం. భారతదేశంలో నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ అనుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు స్కోచ్ అవార్డ్స్ లో. అలాగే ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ కూడా 2 times వచ్చింది ఈ రాష్ట్రం. అదిరా ఘన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటే మా లాంటి కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని చెప్పుకుంటాం. మీకేమి నీతి ఉంది? నీ కార్యకర్త నీ గురించి చెప్పుకోగలడా? ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదుర్కొంటాడని చెప్పగలడా నీ కార్యకర్త? తెలుగుదేశం కార్యకర్త ఎక్కడైనా చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడని చెప్పగలడా? చెప్పలేడే. మేము చెప్పగలం. అది మా నాయకుడికున్న గొప్పతనం, అది మా పార్టీకున్న గొప్పతనం, అది మేము అఖండ మెజార్టీతో మళ్ళీ గెలవబోతున్నామంటానికి కారణం మీరు పందులు కలుస్తున్నాయే. అదే గొప్ప కారణం, అదే గొప్ప ఎవిడెన్స్. నీ మీటింగ్లకు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు అవనగడ్డికి, అదే ఎవిడెన్స్. మీకు సాధ్యం కాదని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరని నీ మీటింగ్లకు వాళ్ళు రావడం, తెలుగుదేశం మీటింగ్కి నీ కార్యకర్తలు వెళ్ళడం ఏంట్రా ఇది? మీకు మనుషులు లేక, మీకు విలువలు లేక, ప్రజల్లో గౌరవం లేక దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జైల్లో ఉండే గజ దొంగ చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీ పారిపోయే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళి ధూళికి తాకగలరా? శ్రీనివాస్ గారు, ఓకే శ్రీనివాస్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు.